హలో వీవర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఆలు మటర్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసి లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 యాలకులు, 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ అనేసి వేసుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, కసూరి మేతి మరియు 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లంని, గుప్పెడు పుదీనా, ఒక కట్ట కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 3:30 కప్పుల బియ్యం తీసుకొని బాగా శుభ్రంగా కడిగి 20 నిమిషాలు నాననివ్వండి. ఇది లంచ్ బాక్స్కైనా స్పెషల్ డిన్నర్కైనా పర్ఫెక్ట్ రెసిపీ. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు రాతి పువ్వుని వేసి వేడి చేయండి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసి వేయించండి. బాగా వేగాక ఇందులో 1/2 కప్పు ఫ్రెంచ్ బీన్స్, 1 కప్పు పచ్చి బఠానీని వేసి ఒకసారి కలుపుతూ వేయించండి. ఇప్పుడు 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని చిన్న సైజులుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుతూ వేయించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుతూ వేగనివ్వండి. ఇప్పుడు కట్ చేసిన ఒక పెద్ద టొమాటోని వేసి వేయించండి. బాగా వేగాక ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న స్టఫ్ని వేసుకొని ఒకసారి కలుపుతూ వేగనివ్వండి. అంతా కలిసేలాగా బాగా కలుపుతూ వేగనివ్వండి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న బియ్యంని వేసి ఒకసారి కలపండి. నెమ్మదిగా బియ్యం విరగకుండా కలపండి. ఆ స్టఫ్ అంతా బాగా కలిసేలాగా నెమ్మదిగా కలపండి. ఇందులో 5 కప్పుల వాటర్ని వేసి ఒకసారి కలపండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి నెమ్మదిగా కలపండి. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు అలాగే వదిలేయండి. అంతే, ఆలు మటర్ పులావ్ రెడీ. ఇది రైతా, సలాడ్ లేదా పచ్చడితో చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఈరోజు రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీల కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.